హాయ్ అండి. వెల్కమ్ టు ఆరికాస్ మామ్ హెల్తీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక సూపర్ ఫుడ్‌ని పరిచయం చేస్తానండి. ఇది చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. చాలామందికి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో తింటున్నారండి ఇది. మా చిన్నప్పుడైతే చాలామందికి ఇవి తెలిసేవి కాదు. తినేవాళ్ళు కూడా కాదండి. మా నానమ్మ అయితే వర్షం పడి మెరుపులు, పిడుగులు వస్తాయి కదండీ! అప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే పొలాలుండేయండి మాకు. ఆ పొలాల్లోకి వెళ్ళి ఈ తీసుకొని వచ్చేదండి. పుట్టల దగ్గర అక్కడ పుట్టగొడుగులు వస్తాయండి. పొలాలల్లో వర్షాలు పడ్డప్పుడు ఫస్ట్ వర్షాలు పడ్డప్పుడు వస్తాయని చెప్పేవాళ్ళండి. మాకైతే చిన్నప్పుడు ఎక్కువ డీటెయిల్స్ అయితే మాకు ఎక్కువ తెలీదండి. నాకు తెలిసిందైతే మా నానమ్మ చాలా తీసుకొని వచ్చేదండి పొలంలోకి వెళ్ళి మా పొలంలోకి. అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు ఇళ్ళల్లోనే పెంచుతున్నారండి. పొలాల్లో అవి కాదండి ఇవి. ఇళ్ళల్లోనే ఈ పుట్టగొడుగులు మష్రూమ్స్ కూడా అంటారండి. ఇవి పెంచుతున్నారు. కానీ ఆ టేస్ట్ అయితే ఇప్పుడు నాకు రాలేదు. చిన్నప్పుడు తిన్న టేస్టే వేరండి. మీకు గనక పొలాలుంటే వర్షాలు పడ్డప్పుడు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ డే మీ పొలాలలో ఒకసారి చూడండి. ఉంటాయండి ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా వస్తాయి. కానీ చాలామందికి తెలియకపోవటం వల్ల కూడా ఇవి చూడరు. అయితే దీన్ని నేను సూపర్ ఫుడ్ అని ఎందుకంటున్నానంటే చాలామంది ఎక్కువ రోజులు హెల్తీగా బతకాలి అనుకుంటారండి. అనారోగ్యంగా బతకాలని ఎవరు అనుకోరు. ఒక 1 ఇయర్ హెల్త్ బాలేకపోతే అబ్బా! ఈ లైఫ్ అవసరమా బతకటం అని అనిపిస్తుందండి ఎవరికైనా. హెల్తీగానే బతకాలి అనుకుంటారు లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం. అయితే ఎన్ని రోజులు బ్రతికినా హెల్తీగా బతకటానికి, బతికినంత కాలం ఆరోగ్యంగా ఉండడానికి ఈ పుట్టగొడుగులు చాలా హెల్ప్ చేస్తాయండి. అంటే క్వాలిటీ లైఫ్‌ని ఈ పుట్టగొడుగులు మనకిస్తాయండి. అర్థమైందనుకుంటాను మీ అందరికీ. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక్క మాటలోనే చూడండి. వీటిని క్లీన్ చేసే పద్ధతి కూడా చూడండి. పైన తోలు తీస్తున్నారు ఇలా నేనిప్పుడు చూపించినట్టు. అలా తోలు తీయాల్సిన అవసరం లేదండి. క్లీన్ చేసే పద్ధతి చాలామందికి తెలీదు. అందుకే చెప్తున్నాను. టేస్ట్ చేంజ్ అయిపోతుందండి క్లీన్ చేసే పద్ధతి తెలియకపోతే. చూడండి నేనిప్పుడు తీసినట్టు తీయొద్దు అని చెప్తున్నానండి మీకు. అలా తీయాలని చెప్పట్లేదు. చూడండి అవి బాగానే ఉంటున్నాయండి. వాటిలో ఏమి బ్లాక్‌గా ఉండడం అలాంటివి ఏది ఉండదు. పైన పొట్టు ఎలా ఉంటుందో పుట్టగొడుగులు తీసిన తర్వాత కూడా అలాగే ఉంది. చూసారు కదా! కాబట్టి అది తీయాల్సిన అవసరం లేదు. కానీ అడుగున బ్లాక్ కలర్‌లో ఫంగస్ టైప్‌లో ఉంటుందండి. అది తీయాలి. అది ఎలా తీయాలో కూడా ఇప్పుడు మీకు నేను చూపించాను. వేలితో తీస్తే అది వచ్చేస్తుంది. కొన్నిటికి మాత్రమే ఇలా ఉంటదండి. పుట్టగొడుగులు కొనేటప్పుడే చూసి తీసుకోవాలి. చూడండి ఇది క్లోజ్ అయిపోయింది కదా! ఈ క్లోజ్ అయిన పుట్టగొడుగులకి మనం తీయాల్సిన అవసరం లేదండి. అది మంచిగా ఉంటుందండి. ఆ క్లోజ్ అయిన పుట్టగొడుగులు తీయాల్సింది లేదు. కడిగేసి వాటిని కట్ చేసి కర్రీ వండేస్తే సరిపోతుంది. ఇట్లా ఓపెన్ అయినవి పక్కన పెట్టుకోవాలండి. మీరు కొనేటప్పుడే అవి ఎలా ఉన్నాయో చూసి కొనుక్కోండి ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా! ఉట్టి మట్టి మాత్రమే వీటి పైన ఉందండి. ఓన్లీ మట్టి ఒక్కటే ఉంది. ఆ మట్టి కడిగినప్పుడు పోతుందండి. కొంచెం మట్టే ఉందండి అది బ్లాక్‌గా ఉన్నది. అది కడిగినప్పుడు పోతుంది ఈజీగా. మీరు చూసి కొనుక్కోవడం తెలియకపోతే మీరు వండినప్పుడు క్లీన్ చేయటం కూడా తెలియలేదనుకోండి, అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది. మీరు తినలేరండి. అన్నీ కరెక్ట్‌గా చూసి కొని కడగడం కూడా క్లీన్ చేయటం కూడా అన్నీ కరెక్ట్‌గా తెలిసినప్పుడే మీకు బాగుంటుందండి ఈ కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ తినొద్దు అంటున్నారు కదా! మీరు ఈ మష్రూమ్స్ అయినా లేకపోతే మీల్ మేకర్స్ ఉంటాయి కదా! మీల్ మేకర్స్ అయినా, పన్నీర్ అయినా ఇలాంటివి వండుకొని తినండి. హ్యాపీగా తినేయొచ్చండి. ఇవి తినేస్తే నాకు తెలిసి అసలు చికెను, మటన్ వీటన్నిటికంటే అసలు టేస్టీగా ఇవే ఉంటాయండి. నిన్న సండే రోజు మేము ఇవే వండుకున్నామండి. చాలా బాగుందండి టేస్ట్. కాకపోతే చిన్నప్పుడు అంత టేస్ట్ ఉండదనుకోండి. కానీ టేస్టీగా అయితే ఉంటుందండి. చికెన్, మటన్ లాగే ఒకసారి వండుకొని చూడండి. ఇవి వయసు పెరిగే కొద్దీ మనలో కొన్ని ఎంజైమ్‌లు తగ్గిపోతుంటాయండి. బాడీలో కూడా కండరాలు క్షీణత అనేది మొదలవుతుంది. ఒత్తిడి కూడా తట్టుకునే శక్తి కూడా తగ్గిపోతుంది మనకి. అయితే వీటన్నిటికీ మూలమైనది విటమిన్ అనేది ఎర్గోథయోనైన్ అననే మూలకమండి. ఇది మనకి ఈ తినడం వల్ల ఈ పుట్టగొడుగులనేవి తినడం వల్ల మనకి
ఈ ఎర్గోథయోనైన్ అనే ఈ మూలకం అనేది ఎంజైమ్ అనేది మన బాడీలో ఉంటే వీటన్నిటికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయండి. ఆ మూలకం మనం బాడీలోకి ఇది మష్రూమ్స్ తినడం వల్ల వస్తుందండి. స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. పొటాషియం మినరల్స్ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. విటమిన్ D1 D12 ఎక్కువగా ఉంటాయండి ఇందులో. ఇవి ఎముకల్ని కండరాల్ని బలంగా చేస్తాయండి. బ్రెయిన్ కూడా చాలా హెల్తీగా చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడుకి రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా అనేది కరెక్ట్గా ఉంటుందండి. యవ్వనంగా కనిపిస్తారండి. యవ్వనంగా కనిపించటం అనేది మీకు బాగా నచ్చుంటుంది కదా ఈ లైన్ అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.